రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రజాప్రతినిధుల ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు తెలంగాణ హైకోర్టు ఆశ్రయించాడు. నాంపల్లి కోర్టు విధించిన వారం రోజుల పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు ఆ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసినట్లు ప్రకటించింది. కాగా విచారణ సందర్భంగా ప్రణీత్ రావును న్యాయవాది గన్రన్ మోహన్ వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు పోలీసు కస్టడీకి ఇచ్చిందని వాదించారు. కస్టడీ సమయంలో సుప్రీం మార్గదర్శకాలు పాటించలేదని కోర్టుకు తెలిపారు. దర్యాప్తు అనంతరం పోలీసు స్టేషన్లో పడుకోవడానికి సరైన సౌకర్యాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. కస్టడీలో భాగంగా రోజు పోలీసులు విచారణ ముగిన తర్వాత తనను పోలీస్ స్టేషన్లో కాకుండా జైలుకు తరలించేలా కోరారు. అదేవిధంగా పోలీసులు దర్యాప్తు అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారంటూ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్లు ప్రకటించింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రజాప్రతినిధుల ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. నాంపల్లి కోర్టు విధించిన వారం రోజుల పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ మేరకు ఆ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసినట్లు ప్రకటించింది. కాగా విచారణ సందర్భంగా ప్రణీత్ రావును న్యాయవాది గండ్ర మోహన్ వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా కింది కోర్టు పోలీసు కస్టడీకి ఇచ్చిందని వాదించాడు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. ఈ రోజు ఎస్ఐబి మాజీ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు డీసీపీ విజయ్ కుమార్ అలాగే పంజాగుట్ట ఇన్స్పెక్టర్ శోభన్ కూడా ప్రింట్రా తరఫున న్యాయవాది గండ్రా మోహన్ అయితే విరుద్ధంగా ఆయన కస్టడీకి విచారణ కూడా కస్టడీలో